హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, తాజా లంచ్ స్పెషల్ అని చూద్దామా. ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను. మునగాకులో ఫ్రై చేస్తున్నాను. క్యారెట్ బీన్స్ ఫ్రై. స్పెషల్ వచ్చేసి ఉలవచారు చేస్తున్నాను అండి. మా ఇంట్లో అందరికి కోల్డ్, అందుకోసం ఉలవచారు చేస్తున్నాను. కొబ్బరి పొడి పేస్ట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి పేస్ట్. ఇది వచ్చేసి ఎగ్ గ్రేవీ కోసం, మసాలా కోసం కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఉలవచారు చేసుకున్నాం. ఉలవచారుని కోసం ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకొని ఉలవలు డ్రైగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి, లేకపోతే మాడిపోతుంది. అది ఫ్రై అయ్యేలోపు పక్కన స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇది వచ్చేసి క్యారెట్ బీన్స్ ఫ్రైకి. దాంట్లోనే ఆవాలు, ఉల్లిపాయలు తీసుకొని ఫ్రై చేయాలి. ఇవి అయితే ఫ్రై అయిపోయింది. ఇక్కడ దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ కడాయిలోనే ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాలను తీసుకొని దీన్ని కూడా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక దీన్ని ఒక ప్లేట్ తీసుకుందాం. ఆ కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు రెండు ఫ్రై చేసుకోవాలి. ఎల్లిపాయలు ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే చారు ఘాటుగా ఉండాలి కదా. అందుకని పక్కన క్యారెట్ బీన్స్ ఫ్రై చేసుకోవడానికి ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నాగా దాంట్లోనే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటే ఉలవచారుకి టేస్ట్గా ఉంటుంది. దాని ఒక ప్లేట్ తీసేసుకొని ఇక్కడ పక్కన క్యారెట్ బీన్స్ అయితే కాయలు యాడ్ చేసి సాల్ట్, ధనియాల పొడి అంతా యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక వాటర్ వేసి క్యారెట్ బీన్స్ అయితే ఉడకనిద్దాం మూత పెట్టి. నెక్స్ట్ అయితే ఎగ్ గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, టమాటో, కొంచెం కొబ్బరి రెండు కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. కొబ్బరి కూడా యాడ్ చేసి లైట్గా ఫ్రై చేద్దాం. దీనిలోనే కొంచెం గరం మసాలా, పట్టా, లవంగానే యాడ్ చేయాలి. అల్లం, వెల్లుల్లి అంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్ గ్రేవీ కోసం కొంచెం నువ్వులుగా ఫ్రై చేసి వేస్తున్నాను. ఫస్ట్ అయితే ఉలవచారుకి గ్రైండ్ చేసుకుందాం. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం. కానీ ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం చింతపండు యాడ్ చేయాలి, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉలవచారుకి అయితే తాలింపు వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడ అయితే క్యారెట్ బీన్స్ అయితే ఫ్రై అయిపోయింది. కొబ్బరి పొడి అయితే వేసేసుకొని ఇంకా దింపేసుకోవడమే. క్యారెట్ బీన్స్ రెడీ అయిపోయింది. పక్కన ఉలవచారుకి అయితే ఆయిల్ కాగాక ఆవాలు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి అంతా వేసుకొని కలిపేసేసుకోవాలి. నేను కొంచెం పసుపు యాడ్ చేసి
కొంచెం ఫ్రై అయ్యాక ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉలవలు వాటర్ ఎక్కువ వేసుకొని దీనిలో పోసేసుకోవాలి. తిక్కగా ఉండకుండా కొంచెం వాటర్ ఎక్కువనే పోసుకొని చారులాగా చేసుకుంటున్నాం కదా, వాటర్ ఎక్కువ పోసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి ఉడికిద్దాం. క్యారెట్ బీన్స్ ఫ్రై అయిపోయింది కదా, దీన్ని ఒక బౌల్లో తీసేసుకొని నెక్స్ట్ అయితే మునగాకులని ఫ్రై చేసేసుకున్నాం. దానికోసం కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ కాగాక ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అంత యాడ్ చేయాలి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువనే పడుతుంది, మునగాకులు కదా ఫ్రై చేస్తే తక్కువ అవుతుంది, అందుకని ఉల్లిపాయలు ఎక్కువ యాడ్ చేస్తున్నాను. కొంచెం రెడ్ కలర్లో ఫ్రై అయ్యాక మునగాకులు అంటే యాడ్ చేద్దాం. సాల్ట్ యాడ్ చేసి మంచిగా మునగాకులను అయితే ఫ్రై చేయాలి. సిమ్ములు పెట్టి మునగాకులను అయితే ఫ్రై చేద్దాం. ఇప్పుడు పక్కన స్టవ్లో పెట్టేసుకొని ఉలవచారు కడాయి పెట్టుకోవాలి. 2 పక్కల కడాయి పెట్టుకున్నానండి, ఒక ఎగ్ గ్రేవీ కోసం. ఒక పక్కన బాయిల్స్ ఎగ్ని ఫ్రై చేయడానికి చిన్న కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ మసాలా, పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు అంత యాడ్ చేసి కొంచెం ఫ్రై అయ్యాక ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే ఘాట్లు పెట్టుకొని దీంట్లో వేసుకోవాలి. ఒక పక్కన కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆవాలు, ఉల్లిపాయలు, కరివేపాకు అంత వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు అంతా వేసి ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయ్యేలోపు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, టమాటో, నువ్వులంతా దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. గ్రైండ్ చేసుకొని కాయలు అయితే పోసేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకున్నా కొంచెం వాటర్ వేసేసుకోవాలి. నేను కొంచెం వాటర్ ఎక్కువ వేస్తున్నానండి, కొంచెం పలచగా చేస్తున్నాను ఎగ్ గ్రేవీ. కానీ ఉలవచారు అయితే ఉడికిపోయింది, బాగా బాయిల్ అయిపోయింది కదా, దాంట్లో కొత్తిమీర వేసి దింపేసుకుందాం. పక్కన అయితే మునగాకులు ఫ్రై అవుతుంది, దాంట్లోనే కొంచెం సెంటర్లో ఆయిల్ వేసుకొని 2 ఎగ్స్ అయితే పగలగొట్టి వేసుకుంటున్నాను. అప్పుడే మునగాకులు ఫ్రై టేస్ట్గా ఉంటుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేసి కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి.
ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బాయిల్ ఎగ్స్ని, దానిని ఒక్కొక్కటి గ్రేవీ అయితే చేసుకోవాలి. వేసుకుని కొంచెం ఉడికిద్దాం. వాటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఉడికిపోయిందండి ఎగ్స్ కూడా. కొత్తిమీర వేసి దింపేసుకుందాం. ఎగ్ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇదైతే లంచ్ ప్రిపేర్ అయిపోయిందండి. ఎగ్ గ్రేవీ, ఉలవచారు, క్యారెట్ బీన్స్ ఫ్రై, మునగాకులు, ఎగ్ ఫ్రై, రైస్ అండి. లంచ్ ఇంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.